పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మరి కాసేపట్లోనే కర్నూలు జిల్లా టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లా నేతలు ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్నారు. ఈ సమావేశానికి జిల్లాకు చెందిన మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు హాజరు కానున్నారు. జిల్లా టీడీపీలో ముసలం, మంత్రి అఖిలప్రియ దూకుడు, శిల్పా మోహన్ రెడ్డి ఎపిసోడ్ తదితర అంశాలపైన చర్చించనున్నారు. దీనికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ మునిరాజ్ అందిస్తారు. మునిరాజ్, సంధ్య కాసేపట్లో కర్నూలు జిల్లా నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో భేటీ కానున్నారు. ఎందుకంటే కర్నూలు జిల్లాలోని నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిత్వం పైన, అలాగే జిల్లా నేతల మధ్య నెలకొన్నటువంటి విభేదాలు, పార్టీ జిల్లా అధ్యక్షుడి ఎంపిక, అలాగే జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులతో పాటు ఈ నెల 21న ఇఫ్తార్ విందు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇస్తున్నటువంటి ఇఫ్తార్ విందు కర్నూలు జిల్లా నంద్యాలలో నిర్వహించడం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ముఖ్యమంత్రి కూడా హాజరవుతున్నారు. అలాగే మున్సిపాలిటీలోని పేదలకు ఇల్లు పట్టణాభివృద్ధి సంస్థ మున్సిపల్ శాఖ నేతృత్వంలో ఇల్లు కట్టిపోతున్నారు. వీటికి సంబంధించి 18,000 ఇళ్లకు ఆయన శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఈ నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నిక సంబంధించి భూమా నాగిరెడ్డి మృతితో ఏర్పడుతున్నటువంటి ఖాళీకి సంబంధించి అభ్యర్థిని ఇప్పటికే భూమా నాగిరెడ్డి కొడుకైనటువంటి బ్రహ్మానంద రెడ్డిని ఇప్పటికే దాదాపుగా ఖరారు చేశారు. దీనిపైన కూడా ఈ మీటింగ్ అనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే మంత్రి అఖిలప్రియారెడ్డి తోటి సీనియర్లందరికీ కూడా, మంత్రి కేఈ తోటి కానీ, అలాగే సొంత పార్టీ నుంచి వచ్చినటువంటి వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలలో కూడా ఆమె వైఖరి పట్ల కొంత అసంతృప్తి ఉంది. అలాగే తన తండ్రికి అనుచరుడుగా ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్టీ నేతలు నేరుగా రంగంలోకి దిగి అతన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన కూడా ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి అలాగే ఎస్పీ మోహన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. దీంతో జిల్లాలో సంబంధించినటువంటి పార్టీ నేతల మధ్య ఉన్నటువంటి విభేదాలతో సహా నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిత్వం, అలాగే జిల్లా అధ్యక్షుడు ఇప్పటి వరకు శిల్పా చక్రపాణి రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే తన సోదరుడైనటువంటి శిల్పా మోహన్ రెడ్డి పార్టీని వీడి వైకాపాలోకి చేరడంతో చక్రపాణి రెడ్డిని అధ్యక్షుడిగా కొనసాగించే దానిపైన సందిగ్ధం నెలకొంది. దీంతో ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుడిని కూడా మార్చే అవకాశం కనిపిస్తుంది. సంధ్య. ఓకే, రైట్ మునిరాజ్.